అడవిలో కాషాయాంబరధారులై వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. కాని హనుమంతుడు ధైర్యంగా వారికి ఎదురెళ్ళి వినయంగా పలకరించి వారి ఉద్దేశ్యాన్ని అడిగి తెలుసుకున్నాడు. హనుమలోని ఈ చొరవ, ధైర్యం సామాన్యమైనవి కావు. హనుమంతుడి మాటతీరును గమనించిన శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోయాడు. లక్ష్మణా, ఈయన మాటల్లో ఒక్క తప్పుకూడా లేదు. వేదాలను క్షుణ్ణంగా చదివినవారు తప్ప ఇలా మాట్లాడలేరు. ఈయన గొప్ప వాక్యకోవిదుడు అని రాముడు మెచ్చుకున్నాడు. రాజహృదయం, ధర్మనీతి తెలిసిన మేధావి మాత్రమే సరైన దూత కాగలడు. అందుకే రాముడు తన ప్రతినిధిగా, దూతగా హనుమంతుణ్ణి ఎంచుకున్నాడు. సీతమ్మ జాడను కనిపెట్టే బాధ్యతను, తన ముద్రికను, ఉంగరాన్ని హనుమకే అప్పగించాడు. హనుమంతుడు అశోకవనంలో సీతమ్మను గుర్తించాడు. ఆమె శోకంలో ఉన్నప్పుడు హనుమ ఎంతో మధురంగా, స్పష్టంగా రాముడి గుణగణాలను వివరించి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆయన మాటలు వీణుల విందుగా ఇంకా ఇంకా వినాలనిపించేలా ఉన్నాయి. లంకలో రావణుడి సమక్షంలో హనుమ నిలబడినప్పుడు ఏమాత్రం భయం చెందలేదు. పరస్త్రీని చెరపట్టడం రాజ్యానికి అరిష్టం, ఇది నీ పతనానికి దారితీస్తుంది అని రావణుడికి నర్మగర్భంగా హెచ్చరించాడు. అధర్మపరుడికి బుద్ధి చెప్పే ధైర్యమాయన సొంతం. అంతటి సమర్థుడైన హనుమంతుడిలో ఇసుమంతైనా గర్వం లేదు. అమ్మా, వానరసేనలో నాకంటే అధికులు చాలామంది ఉన్నారు, నాకంటే తక్కువ వారు ఎవరూ లేరు అని సీతమ్మతో అంటూ తనను తాను తగ్గించుకున్నాడు. వినయమే విజయానికి చిరునామా అని ఆయన నిరూపించాడు. వానర వీరులందరిలో హనుమ ప్రాముఖ్యత గురించి చెబుతూ వృద్ధ జాంబవంతుడు ఒక సందర్భంలో ఇలా అన్నాడు: హనుమంతుడు ఉంటే మనమందరం బతికి ఉన్నట్టే, ఆయన లేకుంటే మనకెవ్వరికీ ఉనికిలేదు. అంతటి అచంచలమైన నమ్మకాన్ని హనుమ సంపాదించుకున్నాడు. బుద్ధిబలాన్ని ఎక్కడ ఉపయోగించాలో, పరాక్రమాన్ని ఎక్కడ ప్రదర్శించాలో హనుమకు బాగా తెలుసు. అందుకే ఆయన శ్రీరామ కార్యాన్ని అంకితభావంతో సాధించి రామాయణంలోని సుందరకాండలో దేదీప్యమానమైన కాంతితో వెలుగుతున్నాడు. వివేకం, ప్రతిభ, సమయస్ఫూర్తి, సంయమనం మైనస్ ఇవన్నీ హనుమలో పరిపూర్ణంగా ఉన్నాయి. జ్ఞాననిధి అయిన హనుమంతుడు మనందరికీ నిత్య పూజనీయుడు. ఆయనను స్మరించుకోవడం వల్ల మనలో కూడా కార్యసాధక శక్తి, సద్బుద్ధి పెరుగుతాయి.